వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఎవరైతే నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ ఇవ్వండి, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. రాబోయే టెట్ రాస్తున్నటువంటి నెట్ సెట్ డిఎస్సికి ఉపయోగకరమైనటువంటి సమాచారాన్ని నా వీడియోస్ ద్వారా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. పూర్తిగా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి. మన కంటెంట్ అనేది మధ్య మధ్యలో చూస్తే అర్థం కాదు, పూర్తిగా వింటూ ఆ పాయింట్స్ మనం నేర్చుకుంటేనే వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం అన్ని యుగాల గురించి నేర్చుకుంటూ వచ్చాం. చివరిది ఆధునిక యుగం. ఆధునిక యుగం గురించి మనం ఈరోజు నేర్చుకుంటున్నాం. సరే, ఆధునిక యుగంలో ఆధునిక తెలుగు సాహిత్యం అనేది సాహిత్య చరిత్రకారులు తెలుగు సాహిత్యానికి 10 యుగాలుగా విభజించారని తెలుసుకున్నాం. ఏంటి? ఆధునిక తెలుగు సాహిత్యాన్ని తెలుగు సాహిత్యకారులు చరిత్రకారులు 10 యుగాలుగా విభజించడం అనేది జరిగింది. అందులో చివరి యుగమే ఆధునిక యుగం. ఇందులో భాగంగా క్రీస్తు శకం 1875 నుండి నేటి వరకు వెలువడుతున్నటువంటి సాహిత్యాన్ని మనము ఏమంటున్నామంటే ఆధునిక యుగం. ఎప్పటి నుంచి? 1875 నుండి నేటి వరకు ఆధునిక యుగం అని పేర్కొనవచ్చు. ఈ ఆధునిక శబ్దం ఎక్కడి నుండి వచ్చింది? ఆధునిక అంటే అధునా అనే పదం నుండి ఏర్పడింది. అధునా అనే పదం నుంచి ఆధునిక అనే శబ్దం అనేది ఏర్పడింది. అధునా అని అంటే ఇప్పుడు లేదా ప్రస్తుతం అనే అర్థాలు మనకు కనబడతా ఉన్నాయి. ఆధునిక అంటే అర్థం ఏంటి? ఇప్పుడు లేదా ప్రస్తుత కాలంలో జరిగినటువంటి సమాచారం అని దాని అర్థం. అయితే భారతదేశ చరిత్రలో 19వ శతాబ్దపు కాలాన్ని ఒక కీలకమైన ఘట్టంగా భావించారు కవులు, భావించవచ్చు. ఎందుకంటే దేశవ్యాప్తంగా సాంస్కృతిక పునర్జీవన, సంఘ సంస్కరణ, జాతీయోద్యమం మొదలైన వామపక్ష ఉద్యమాలు జనించింది ఈ 1900వ శతాబ్ద కాలంలోనే. కాబట్టి ఇప్పటికే భారతదేశంలో పాతుకుపోయిన అంటే అప్పటి సమయంలోనే భారతదేశంలో పాతుకుపోయినటువంటి పరాయి పాలన అంటే బ్రిటిషర్సు, మొఘల్సు వీళ్ళ యొక్క పాలనలో సాంఘిక దురాచారాలు, మూఢనమ్మకాలు ప్రజల్లో కలవరం రేపుతా వచ్చినాయి. రోజు రోజుకి భారతీయ సాంస్కృతిక విలువలనేటి దిగజారిపోతూ వచ్చాయి. ఈ విధంగా దేశంలో అలుముకున్న ఈ సమస్యలు సమాజంలో చదువుకున్న మధ్యతరగతి మేధావులను ఆలోచింపచేశాయి అప్పటి కాలంలోనే. ఇందుకు విలియం బెంటింగ్ ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటిసారిగా